హాయ్ అండి. నా కాళ్ళు చూసారా చాలా ఘోరంగా పగిలిపోతుందండి. చలికాలం వచ్చిందంటే నాకు పెద్ద సమస్య ఏమిటంటే కాళ్ళు పగిలిపోవడం. చాలా ఘోరంగా అయిపోతుంది. మరి నేను రెగ్యులర్గా ఎలా చేస్తానంటే ఉదయం ఒకసారి ఉదయం అంటే ఇలా మధ్యాహ్నం భోజనం పనులన్నీ అయిపోయిన తర్వాత ఇది ఒకసారి చేస్తాను. ఇంకా రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి చేస్తాను. ఇలా 2 సార్లు చేసుకుంటే కాళ్ళు పగులు మొత్తం మానిపోవని చెప్పను కానండి, ఆ బాధ కొంచెం తగ్గుతుంది. మంట అంత తగ్గుతుంది. ముందైతే గోరువెచ్చని నీళ్ళలోని కొంచెం షాంపూ వేశాను. అందులోని 1 స్పూన్ కల్లుప్పు వేశాను. కాళ్ళు మునిగినంత నీళ్లు, వేడి నీళ్ళు అనమాట, గోరువెచ్చగా ఉండాలి. దాన్ని పెట్టుకొని కాళ్ళు బాగా రుద్దుతున్నాను అనమాట. ఇలా రుద్దుతుంటే పగుల్లో ఉండే మురికి అంతా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఇంకా ఏ క్రీములు రాసినా కూడా కొంచెం పడుతుంది అనమాట. పని చేయడం కూడా బాగుంటుంది. మరీ నేను చెప్తున్నాను కదండి, ఫుల్గా అడ్వర్టైజ్మెంట్ చూపించినట్టు సాఫ్ట్గా మాత్రం కాళ్ళు రావు, చచ్చినా రావండి. ఒకసారి పగిలిందంటే అది రానే రాదు. నేనేం చేస్తానంటే ఇలా రాశాను కదా, చిన్న సాఫ్ట్గా ఉండే రాయిని తీసుకొని దీన్ని నేను కాళ్ళకి బాగా రుద్దుతున్నాను. చిన్న రాయి ఇది జాగ్రత్తగా ఉంచుకుంటాను అనమాట, కాళ్ళు అది పగులుకుండా ఉన్నప్పుడు ఇలా రోజు పాముకోవడానికి. ఇలాగా పగిలిసి పాముకున్న తర్వాత ఇంకోసారి బాగా కడుక్కొని కాళ్ళు గుడ్డతోని తుడిచేసుకుంటున్నాను. బాగా పొడిగా తుడుచుకొని ఏం రాయనండి, క్రాక్ క్రీమ్ అంటాం కదా, పగులుకి రాస్తాము. ఆ క్రీమ్ కనుక పగుళ్ళు ఉన్నాయని కాళ్ళు మొత్తం రాశానండి. పాదాల దగ్గర నుంచి పై వరకు రాశాను కదా, కొంచెం మండుతుంది. ఎందుకంటే పగుళ్ళు, ఎందుకంటే క్రీమ్ రాయగానే అలా తగ్గిపోద్దండి మంట. కాళ్ళు కూడా మంచి ఆయిల్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా నేను 2 సార్లు అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.